సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా స్టార్ పాప వరుణ్ కోసం అయితే కనుక నేను చాక్లెట్ తయారు చేస్తున్నామండి ఈరోజు. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే మా ఊర్లో దొరికే దరిద్రమైన చాక్లెట్ కంటే ఇది చాలా బెస్ట్ అని. సో ఇక్కడైతే బటర్ మెల్ట్ చేసామండి. దీనిలో ఏంటంటే కోకో పౌడరు అండ్ ఇదేంటంటే మంచి జాగ్రీ, కెమికల్ ఫ్రీ, ప్యూర్ హైజెనిక్ అంట. సరే కొంచెం వేసి కలుపు లడ్డు, చేయబాలేదు కదా. సో రాజు గొప్ప సో కింద మనం చాక్లెట్ పిచ్చ ఆనందంగా ఉందిరా మా పాపకి. నీకు ఏది కావాలి దాము చాక్లెట్? యాది నీకు లవ్ గుర్తు కావాలా? అందరికి ఉన్నాయి లవ్ గుర్తులు, 1 2 3 ఉన్నాయి. 3 లవ్ గుర్తులు నీకు కావాలంట రాజు. సరే సరే అబ్బా మా చెప్పమా, పోకూడదు మనం ఇన్ని కూర్చోాలా. చాక్లెట్ పోతుంది ఇద్దో. కోకో పౌడర్ కలుపుతున్నాము. ఎందుకు లడ్డు ఎంత కలిపావు బటర్? అంటే చాలా రోజులు వస్తాయి ఇవి. సో పిల్లలకైతే కనుక ఇది చాలా రోజులు పెట్టారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా రాజు, అందరికి ఇద్దాం. ఇప్పుడు వీళ్ళు పోయి చెప్పరు అందరికి చాక్లెట్ ఉంది మా ఇంట్లో అని. ఇంకా అప్పుడు వాళ్ళందరూ స్మెల్ చూసారు. పౌడర్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఏమరా? అవ్వదులే రాజు, నాకు తెలిసి నూనె ఎక్కువ అవుతుంది. బటర్ ఎక్కువ అవుతుందనా? కాదు, బెల్లం వేస్తాంగా. సో అదే ఇంకా స్మెల్ అయితే కనుక ఎర్రగా స్మెల్ వస్తుంది. కోకో పౌడర్ కదా. ఏది మా అరసాకమా, నాకు చుచ్చొస్తుందేమో. లేదులే, ఆత్రం ఆపుకోదు, అది ఎక్కడ ఉండలేదు ఒక నిమిషం. అవును. అది తినడానికి చేతులు కడుక్కొచ్చుకోవాలంట రాజు. అప్పుడే తినడానికి స్టార్ట్ చేస్తుంది. సో వర్ణవ్, స్కూల్కి పోతున్నావు నువ్వు? ఏం చేశారు బల్లో ఈరోజు? చేయి కడుక్కోడానికి పోయిందంట. చేయి కడుక్కున్నా తినడానికి. సరే సాధించినావు రామ్మా. సరే రామ్మా. సో మా బాబు అప్పుడే చేయి కూడా కడుక్కొని వచ్చి సాధించింది. లేనా పాప కూడా మొన్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసింటే మళ్ళీ వేద్దాంలే రాజు. ఫస్ట్ వేసి ఫ్రిడ్జ్ లో పెడదాము, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేస్తావు ఒక దానిలో. ఇంకా షీట్స్ ఉన్నాయి కదా. సో అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి అవి తెచ్చి వాటిని కట్ చేసే లోపు వీళ్ళు ఉండరు, పరిగెత్తారు. అందుకని సర్లే లడ్డు టేస్ట్ చేద్దాం రాజు. కొంచెం సర్వ పడుగుతుంది మీరు. బెల్లం సరిపోలే, కొంచెం వేద్దాం బెల్లం. దండికేసినావు బెల్లము. సో బెల్లం లేవరును, ఇది మొత్తం చాక్లెటే వరును. చాక్లెట్ చూడు ఎలా ఉందో. సార్ పాప రాజు అంతకుముందు ఎప్పుడు నేను వంట చేసేటప్పుడు వస్తుంది కదా మా ఇంటికి, వచ్చి నేను పప్పు టేస్ట్ చేస్తున్నాను అనుకో, ఇట్లా చేయి చాపేది. నాకు కూడా పెట్టి నేను కూడా టేస్ట్ చేస్తాను. నేను చేయి కడుక్కున్నా, చేయి చాపుతున్నా పెట్టు అని. ఇది కదా అబ్బో దానా ఎట్టుంది? నీకు బాగుందా? పెద్ద చాక్లెట్ సేమ్ డైరీ మిల్క్ లాగే ఉంది రాజు. డైరీ మిల్క్ చూడు బీరా. ముందు నుంచి తెచ్చేతలకి వీళ్ళంతా దుమ్మి పడేస్తున్నారు దీనిలో. ఏం పడేయలేదు. సో నీట్ గా లేకపోతే మౌల్స్. నువ్వు వద్దులేమా, నువ్వు వేయలేవు తల్లి, నువ్వు చిన్నపిల్లవు కదా. పోతాది, ఇదిగో నాకే పోతుంది చూడు పక్కకి. వేస్తుంది మా అమ్మాయి, నీకు అర్థం కాలే. హలో వద్దులేమా, చేతిలో పెట్టాలా? ఉండు నాన్న పెడతాను. మౌల్లో పెట్టానంటే తొందరగా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే వెంటనే చాక్లెట్ అయ్యిద్ది, అప్పుడు అందరు తినొచ్చు. సరేనా? ఇది లోపల పెట్టేసి వచ్చాక ఫ్రిడ్జ్ లో ఒక 5 minutes అవుతుంది లడ్డు. అంతే రాజు, 5 minutes లోకే గడ్డగట్టేస్తుంది. డీ ఫ్రిడ్జ్ ఫుల్ కూలింగ్ ఉంటది కదా మీది, వెంటనే అయిపోతుంది. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ ఏం కాదండి, అంతకు ముందు కూడా చేసాము. యాక్చువల్ గా ఏంటంటే నేను మొన్న రాస్బెర్రీస్ ఉంటాయి కదా, వాటిని మిక్సీలో వేసి ఇలాగే తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది. డార్క్ చాక్లెట్ ఫస్ట్ టైం ఇలా డార్క్ చాక్లెట్ పెట్టానంటే దాని మీద ఇంప్రెషన్ పోతుంది. సో అందుకోసమని ఈరోజు బెల్లం తీసుకొచ్చాను. నా చెయ్యి బాగాలేదు, కొంచెం బేయాలనా దామా. పాపం మా పాప అడుగుతుంది. దాదాము నీకు ఏం ఎక్స్ప్రెషన్ రా ఇది. బాగున్నాయా? నరకి ఎటందాము
ఏ వాడు కాపీ కొడతాడా దాన్ని నీకు వేళ వర్ణం వీళ్ళు స్టార్ట్ చేసినారబ్బా దా వర్ణం తిను ఎట్లది వర్ణం బడికి వచ్చినాక వచ్చావా ఇంకా తిండికి సాయంత్రం పూట రారి రేపు లడ్డూలు చేసుకుందాం మనము నువ్వు లడ్డూలు రాజు డైరెక్ట్ షుగర్ లేని అంటే ఈ రాస్బెర్రీస్ ఉంటాయి కదా స్వీట్ ఇచ్చే డ్రై ఫ్రూట్స్ చెర్రీస్ అవి వేసి చేద్దామని చేశాడు. కానీ పిల్లలకి డైరెక్ట్ అది పెట్టామనుకోండి రెండోసారి తినరు. కానీ ఫస్ట్ కొంచెం బెల్లం వేసి అలవాటు చేసిన తర్వాత చిన్నగా స్వీట్నెస్ తగ్గించుకుంటూ బెల్లం తీసేసి ఆ రాస్బెర్రీస్ లో కిస్మిస్ లో ఉండే స్వీట్నెస్ ఉంటుంది చూసారా, దాంతో చాక్లెట్ చేసామంటే ఈజీగా తింటారని ప్లాన్ వేసాడు అనమాట. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడు కాబట్టి షార్ట్ కట్ లో చెప్తున్నాడు మీకు. ఏ రాజు అండ్ ఇంకోటి ఏంటంటే గనక వీళ్ళకి కొంచెం వర్షాలు తగ్గితే గనక వీళ్ళకి ఐస్ క్రీమ్ కూడా డ్రై ఫ్రూట్స్ మన పొలంలో పండే పప్పాయ ఇట్లాంటి చేసి ఐస్ క్రీమ్ చేసి పెట్టాలి. ఇది ఇంత వింతగా ఉంది ఇది మోల్డ్. ఇటీ రాజు నేను వేస్తాను, నీకు రాదు వేయడం, నువ్వు చిన్నపిల్లాడివి పట్టుకో. మంచి స్మెల్ వస్తుంది ఇది. లాస్ట్ టైము రాజుకి చేసినప్పుడు ఇలాగే చేశాను, వెంటనే 5 minutes కి అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసా కదా, ఇట్లాగే తిక్కుగా కలిపాం కదా రాజు ఆ రోజు, చాలా బాగా అయింది ఫాస్ట్ గా. ఈరోజు పిల్లలు అనేతలకి కొంచెం ప్రేమ ఎక్కువ తెచ్చుకొని బటర్ ఎక్కువ వేసేతలకి కొంచెం లూజ్గా అయింది. బటరే వాడతారు, మనం అమూల్ మంచి బటర్ తీసుకొచ్చారు రాజు, నువ్వు చెప్తావు కదా అమూల్ బటర్ అయితేనే, మళ్ళీ మిల్క్ మిస్ట్ వల్ల అవి వాడకూడదంట. మిల్క్ మిస్ట్ కూడా మంచి కంపెనీ అన్నా కానీ తిట్టినాడు నన్ను, అందుకని చెప్పి 2 షాపుల్లో తిరిగి అమూల్ బటర్ ఎందుకంటే దాంట్లో ఓన్లీ బటర్ సాల్ట్ తప్ప ఎసెన్షియల్స్ ఏం వాటర్ లేదు. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నా, చాక్లెట్ కదా కావాల్సింది మనకి. సాల్పా లడ్డుగా అది నాకుతంట, అది నాకుమా నాకు. సో ఇది కూర్చుంది, ఇంకా కింద పడతావే, బాగా కూర్చో. ఏంది అది అట్లా కూర్చుంది? అది తింటుంది, అందరికి తలా ఇంత పెడతా ఉంది అండి ఆ పాత్రలో. కానీ దానకారం రాలు, వాడు కూడా చూడు పందిలకు నక్కుతున్నాడు. ఎవరు అడిగితే వాళ్ళకి పెడతా, అది అడక్కపోయిన తలా 4 మీద అంత బొత్తది. దానకారం రాలు చెప్తానులే. ఇదిగో మా హార్ట్ షేపు ఆడపిల్లలకి ఫస్ట్, తర్వాత నీకా దామ్గాడికి. నీ దామ్గాడు చిన్నోడు కాదు వరుణ్, వరుణ్కి దండికి కావాలా? రా వరుణ్, దాము ఇట్రా చాక్లెట్. ఇదిగోమ్మా ఇచ్చా దీనికి, ఇది చూడండి చాక్లెట్ షేప్ ఎంత బాగా. ఇటు చూడు ఎట్లుంది, మొత్తం వేసేసావా లోపలికి ఒకేసారి? ఇదిగో నాన్న పట్టు, ఆ పట్టు ఉండుమా. ఇదిగోండి ఇప్పుడే కదా ఇచ్చాను, దానికి ఇచ్చి వీళ్ళిద్దరికి పెట్టేలోపు అది మళ్ళీ వస్తుంది. అన్ని తినకూడదు పాప, అన్నీ తినకూడదు, ఇంక ఇదే లాస్ట్, రేపు ఇస్తా మళ్ళీ, సరేనా? సో మౌళ్ళు మొత్తం వేరేది కావాలా? మౌళ్ళు ఓయ్ అవన్నీ తినకూడదు ఇప్పుడే. ఇది చూడండి మౌళ్ళు మొత్తం ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఇవి ఇంట్లో ఉన్నాయి తీసుకొచ్చి పెట్టంటుంది. అన్ని తినకూడదు, పట్నానా దాముకు. ఇదిగో చూడండి స్టార్ పాపకి ఏంటంటే కంట్రోల్ ఉండదు అనమాట. మా నీకు ఇచ్చి నాక వాళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ నీకు ఇస్తా తల్లి, మొత్తం నీకే ఎత్తేట చెప్పు. అన్నోళ్ళు కూడా తినొద్దు, కురుక్కొని తినే, మొత్తం నోట్లో వేసేసుకోకూడదు ఒకేసారి. వాడిది పట్టుకో. ఇంక ఈ రోజుకి చాక్లెట్లు ఇదిగో చూడు, ఇన్ని తిన్నారు చూడండి. ఎన్ని ఉన్నాయి? 5 తిన్నారు చాక్లెట్లు, ఇంకంతకంటే తినకూడదు. రేపు మళ్ళీ తినాలి. ఇది చూడండి, ఇది మా ఊళ్ళో ఇంకొంచెం ఉందేమో తిందామని చూడండి. మే తినకూడదు మా. అయితే 5 చాక్లెట్లు ఇచ్చా కదండి, లోపలికి కూడా తెమ్మని స్టార్ పాప. రాజు ఉండి వామ్మో లడ్డు ఏంటి లడ్డు అని ఎందుకు ఇచ్చావు అన్నాడు. సో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట రాజు, నేనేమి ఇయ్యనని చెప్పలేను. సో నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు, ఒకసారి టేస్ట్ చేస్తా. ఈ చిన్నవి 2 తీసుకున్నాను, ఒకటి రాజుకి ఇస్తా, ఒకటి నేను తింటాను అనమాట. సేమ్ డైరీ మిల్క్ టేస్టే, అద్దిడిపోయింది నిజంగా. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ట్రై చేసి పెట్టండి. బటరు, కోకో పౌడరు, బెల్లం పౌడరు